సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అంటారు. ఈ పుణ్యదినాన్నే సంక్రాంతిగా జరుపుకుంటారు తెలుగువారు. పంట చేతికొచ్చే సమయంలో ఆనందోత్సాహాల నడుమ 3 రోజులు ఘనంగా జరుపుకునే ఈ పండుగ రంగవల్లులు, గొబ్బెమ్మలు, డూడు బసవన్నలు, ఆటలు, హరిదాసుల కీర్తనలు, ఢమరుక నినాదాలు, జంగమదేవరుల జయగంటలు, పిట్టల దొరల బడాయి మాటలతో సరదాగా సాగిపోతుంది. మకర సంక్రాంతి లేదా సంక్రాంతి భారతదేశంలోని హిందూ పండుగల్లో అత్యంత ప్రాముఖ్యమైన పండుగగా నిలిచింది. సంక్రాంతి పండుగనే దేశంలో చాలా వైభవంగా జరుపుకుంటారు. మన దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి సమయం కేవలం పండుగలా మాత్రమే చూడం, అంతేకాదు సూర్యుడి మార్పును కూడా ఈ పండుగ సూచిస్తుంది. సంక్రాంతి పండుగను కొన్ని రాష్ట్రాల్లో మాఘీ అని కూడా పిలుస్తారు. ఈ పండుగ సూర్య భగవానుడికి అంకితం అని చెప్తుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది జనవరి మాసంలో జరుగుతుంది. సాధారణంగా సంక్రాంతి ప్రతి ఏటా జనవరి 14వ తేదీ జరుగుతుంది. కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే జనవరి 15వ తేదీన జరుపుకుంటారు. సంక్రాంతిని ఉత్తరాయణంగా కూడా పిలుస్తారు. ఎందుకంటే మకర సంక్రాంతి రోజు నుంచి సూర్యుడు ఉత్తరం వైపు పయనిస్తాడని చెబుతారు. ఈ సమయంలో దేశవ్యాప్తంగా పంటలు చేతికొస్తాయి. కాబట్టి ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో సంక్రాంతిని ప్రజలు జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి సందడి షురూ అయింది. పల్లెలన్నీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో కొత్త శోభను సంతరించుకున్నాయి. పంట చేతికొచ్చే సమయంలో ఆనందోత్సాహాల నడుమ 3 రోజులు ఘనంగా జరుపుకునే ఈ పండుగ రంగవల్లులు, గొబ్బెమ్మలు, డూడు బసవన్నల ఆటలు, హరిదాసుల కీర్తనలు, డమరుక నాదాలు, జంగమదేవరుల జయగంటలు, పిట్టల దొరల బడాయి మాటలతో సరదాగా సాగిపోతుంది. విజయవాడ ప్రజలకు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ధాన్యం ఇంటికి చేరిన వేళ బంధుమిత్రులతో, పశుపక్షాదులతో సంతోషంగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగని అన్నారు. సకల సంపదలతో సంక్రాంతి పర్వదినాన్ని కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సంక్రాంతి ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన కాంతి తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని, పసిడి పంటలతో పరిడవిల్లాలన్నారు. సంక్రాంతి పండుగ ప్రజల జీవితంలో నిత్యం కాంతులు విరసిల్లాలని అన్నారు. సిటీ కేబుల్ ప్రేక్షకులకి అందరికీ సంక్రాంతికి హార్దిక శుభాకాంక్షలు. సిటీ కేబుల్ ప్రేక్షకులకు, సిబ్బందికి, యాజమాన్యానికి, తెలుగు ప్రజలందరూ కూడా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. నూతన సంవత్సరంలో వచ్చే తొలి పండుగ, పెద్ద పండుగ మన సంక్రాంతి. 2024 సంక్రాంతి మనందరి జీవితాల్లో కొత్త వెలుగులు దింపాలని, ఎందుకంటే సమస్యల్లో ఉన్న మనకి ఆ దేవుడు ఆశీస్సులతో రేపు రాబోయే అతి త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ప్రజాపాలన రావాలి, మంచి పరిపాలన రావాలని అందరూ కూడా భగవంతుని కోరుకోవాలని. పల్లె వాతావరణంలో దేశ విదేశాల నుంచి కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి ఇంటికి చేరుకుని 3 రోజుల పాటు జరుపుకునే పండగ కార్యక్రమం. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ పండుగ అంతా కూడా ప్రజలకి మంచి జరగాలని ప్రభుత్వం నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరికి కూడా మేలు చేసే విధంగా ఈ పండుగ రాబోయే సంవత్సరంలో జరిగేటటువంటి పండుగ ఆశీస్సులు ప్రజలందరికీ కూడా ఉండాలి అని చెప్పని అందరికీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి, అలాగే విజయవాడ ప్రజలందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. అందరికీ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సిటీ కేబుల్ మరియు విజయవాడ నగర ప్రజానికానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారి ఒక ఆశీస్సులతో ప్రతి ఒక్కరి గారు సంతోషంగా ఉండాలని చెప్పని, ఈ సంవత్సరం గారు రైతులు కానివ్వండి, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా వాళ్ళ ఒక పంటలు పండి ఆనందంగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నగర ప్రజానికానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విజయవాడ నగర ప్రజానికానికి, సిటీ కేబుల్ ప్రేక్షకులకి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. సంక్రాంతి సందర్భంగా ఈ రోజున రాష్ట్రం అంతా కూడా సంక్రాంతి సంబరాలు చేసుకుంటుంది. భోగి పండగ, కనుమ అనేది ఈ యొక్క పండగకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్లోనే ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా ఉండాలని, పాడి పంటలతో తలదొంగాలని, ఆరోగ్యశ్రేణితో ఉండాలని. సిటీ కేబుల్ ప్రేక్షకులకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలను సిపిఐగా తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం రాబోయేటువంటి కాలంలో ప్రజలందరూ కూడా సంక్రాంతి పండుగను కలిసిమెలిసి
కులాలకు మతాలకు అతీతంగా సెక్యులర్ భావాలకు ప్రతీకగా జరుపుకొని భవిష్యత్తులో రాబోయేటువంటి కాలంలో ఒక మంచి మార్పుని కోరతారని చెప్పి మార్పుకి నాంది పలకాలని చెప్పి ఆశిస్తూ సిటీ కేబుల్ ప్రేక్షకులకు మరోసారి సిపిఐగా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలను తెలియజేస్తాం. టీడీపీ అధినేత చంద్రబాబు స్వగ్రామమైన నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. నారా, నందమూరి కుటుంబ సభ్యులు ఆనందోత్సాహాల మధ్య పండుగ జరుపుకున్నారు. వారంతా కలిసి గ్రామదేవత సత్యమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాగాలమ్మ గుడికి వెళ్లి పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఆ తర్వాత తన తల్లిదండ్రుల సమాధి వద్దకు వెళ్లిన చంద్రబాబు నివాళులర్పించారు. సంక్రాంతిని పురస్కరించుకొని నారావారిపల్లెలో నారా, నందమూరి కుటుంబం రాకతో సందడి వాతావరణం నెలకొంది. నారావారిపల్లె గ్రామదేవతకు నారా, నందమూరి కుటుంబం ప్రత్యేక పూజలు చేసింది. కులదైవం నాగదేవతలకు చంద్రబాబు కుటుంబం సాంప్రదాయబద్ధంగా పూజలు చేసి నైవేద్యాలు సమర్పించింది. అనంతరం చంద్రబాబు తన తల్లిదండ్రుల సమాధుల వద్దకు వెళ్లారు. చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, మనవడు దేవాంశు, రోహిత్, ఇతర కుటుంబీకులు నివాళి అర్పించారు. అలాగే ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు కుటుంబం నివాళి అర్పించింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడింది. నగర వాసులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేశారు. భక్తులు బారులు తీరి దుర్గమ్మను దర్శించుకుని ఆశీస్సులు పొందారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా వివిధ రకాల పూలతో సుందరంగా అలంకరించారు. పండుగ పూట అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. నగరవాసులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణమంతా కిటకిటలాడింది. భక్తులు దుర్గమ్మను దర్శించుకునేందుకు బారులు తీరారు. దుర్గమ్మను దర్శించుకుని ఆశీస్సులు పొందారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా వైదిక కమిటీ సభ్యులు శంకర శాండిల్య మాట్లాడుతూ ఇంద్రకీలాద్రిపై అత్యంత వైభవపేతంగా సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయని తెలిపారు. అమ్మవారి అలంకారాలు, ప్రత్యేకమైన ముగ్గులు, బొమ్మల కొలువు ఏర్పాటు చేశారన్నారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడమే మకర సంక్రమణమని, నిన్న మధ్యాహ్నం తర్వాత సంక్రమణం ప్రారంభమైందని చెప్పారు. మకర సంక్రమణం రోజున మకర సంక్రాంతి జరుపుకుంటామని తెలిపారు. ఆ రోజు పెద్దలకు, తల్లిదండ్రులకు పితృతర్పణాలు చేస్తారన్నారు. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రిపై సంక్రాంతి వైభవాలు అత్యంత వైభవపేతంగా నిన్న ప్రారంభమైనవి. 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ కార్యక్రమాల్లో ఇక్కడ విశేషంగా అమ్మవారి అలంకారాలు, అలాగే బొమ్మల కొలువు, ప్రత్యేకమైనటువంటి ముగ్గులతోటి అమ్మవారిని అలంకరణ చేయడం జరిగింది. సూర్యభగవానుడు మకరంలో ప్రవేశించడమే మకర సంక్రమణం. నిన్న మధ్యాహ్నం తర్వాత ఈ సంక్రమణ అనేది ప్రారంభమైంది. మనం సూర్యోదయానికి లెక్క కావున ఈరోజు ఈ మకర సంక్రాంతి చేసుకోవడం జరుగుతుంది. మకర రాశిలో సూర్యుడు ప్రవేశించిన ఈ రోజున మకర సంక్రాంతిగా మనం పూజ చేసుకుంటాం. ఈ రోజున ఎవరైతే పెద్దలకి, తల్లిదండ్రులకి పితృతర్పణాలు ఇవ్వడం, అలాగే ఈ రోజు నుంచి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ప్రారంభమైంది. ఈ రోజు నుంచి శుభ కార్యక్రమాలన్నీ కూడా ఈ ఉత్తరాయణంలో చేయడం అనేది మనకి విశేషంగా ఉంటుంది. కాబట్టి భక్తులందరికీ కూడా అమ్మవారి శుభ ఆశీస్సులు అందజేస్తూ, అలాగే ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలతోటి ఈ రోజున అమ్మవారిని విశేషంగా పూజ చేయడం జరిగింది. దుర్గా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు భక్తులందరికీ, అలాగే సంక్రాంతి సందర్భంగా అందరికీ కూడా శుభ ఆశీస్సులు అందజేస్తూ, విజయవాడ నగరం నడిబొడ్డున 404 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన అంబేద్కర్ స్మృతి వనాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 19వ తేదీన ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. స్మృతి వనం లోపల, బయట కూడా పచ్చదనంతో సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రహరీ వెంబడి ఏర్పాటు చేసిన గ్రీనరీ చూపర్లను ఆకట్టుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన అంబేద్కర్ స్మృతి వనం పనులు తుది దశకు చేరుకున్నాయి.
ఈ నెల 19వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవం నేపథ్యంలో పనులు నిరంతరాయంగా జరుగుతున్నాయి. ప్రారంభోత్సవంలోపు అన్ని పనులు పూర్తి చేసేందుకు అధికారులు, ఉద్యోగులు, కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నారు. స్మృతి వనాన్ని పచ్చదనంతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతున్నారు. వివిధ రకాల పూలు, మొక్కలతో సుందరంగా తీర్చిదిద్దారు. ప్రారంభోత్సవం ఏర్పాట్లను విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పరిశీలించారు. బందర్ రోడ్డు వెంబడి స్మృతివనం, ప్రహరీ గోడ వెంట ఏర్పాటు చేస్తున్న గ్రీనరీని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. స్మృతివనం ప్రారంభోత్సవానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయని కమిషనర్ తెలిపారు. స్మృతివనంలో మినీ థియేటర్, మ్యూజియం, వాటర్ ఫౌంటైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత విశేషాలు ఆడియో, వీడియో ద్వారా తెలిపేందుకు మినీ థియేటర్ కూడా ఉందని తెలిపారు. ప్రారంభోత్సవం అనంతరం నగరవాసులు సందర్శించేందుకు అనుమతిస్తారన్నారు. అంటే కాంపౌండ్ వాల్ ఆలుకొని ఉన్న ఫుట్పాత్ కానీ, తర్వాత గ్రీనరీ కానీ అదే కార్పొరేషన్ తరఫున చేయడం జరుగుతుంది. ఇదే విధంగా లోపల కూడా అరేంజ్మెంట్స్, అంటే ఇప్పుడు ఇనాగ్రేషన్ అరేంజ్మెంట్స్ కానీ, తర్వాత ఈ మెయింటెనెన్స్ కానీ అది కూడా మన కార్పొరేషన్ తరఫున మనం చేస్తున్నాము. స్పెసిఫిక్ టీమ్స్ కార్పొరేషన్ నుంచి ఈ సివిల్ వర్క్స్ కానీ, తర్వాత గ్రీనరీ కానీ దీనికి మనం పెట్టాము. పబ్లిక్కి అందరికీ రిక్వెస్ట్ అండి, ఇది ఓపెన్ అయిన తర్వాత 19th ఓపెన్ అయిన తర్వాత దయచేసి అందరూ ఇక్కడికి రావాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన ప్రతి ఒక్క పనికి ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్, అంటే ఒక మ్యూజియం కూడా మనం లోపల మనం పెట్టాము. అంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఓన్లీ ఒక సెల్ఫీ తీసుకొని మీరు వెనక వెళ్ళకుండా అట్లీస్ట్ ఒక 3-4 గంటల ఇక్కడ ఉండేలాగా మనం ఏర్పాటు లోపల మనం చేసాము. ఇది కాకుండా గ్రీనరీ, ల్యాండ్స్కేప్ గ్రీనరీ, ఒక గార్డెన్ కూడా ఈ స్టాచ్యూ ఎదురుగుండా మనం చేసాము. ఇది కాకుండా నైట్ టైంలో లైటింగ్ కానీ, మ్యూజికల్ ఫౌంటైన్ కానీ అది అన్నీ ఇక్కడ కొన్ని ఎంటర్టైన్మెంట్కి ఐటమ్స్ కూడా మనం పెట్టాము. ప్రజల కోసం ఈ 19 తర్వాత ఈ పార్క్ ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీనికి రావాలి. ఏదైనా సజెషన్స్ ఉంటే అది కూడా ఏపీఐఐసికి, కార్పొరేషన్కి కూడా మీరు ఇవ్వచ్చు. మరీ ముఖ్యంగా అందరికీ రిక్వెస్ట్ అండి, చాలా మంచిగా గ్రీనరీ మొక్కలు ఇక్కడ నాటడం జరుగుతుంది. దయచేసి అది డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలా అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏపీపీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. నేడు పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రుద్రరాజు రాజీనామా లేఖను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు అందజేశారు. 1-2 రోజుల్లో ఏపీపీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలారెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది. నిన్న మణిపూర్లో పీసీసీ అధ్యక్ష పదవిపై షర్మిలకు ఖర్గే స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హైకమాండ్ ఆదేశం మేరకు పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా రాజగోపురం వద్ద బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు. సకల దేవతల నిలయంగా బొమ్మల కొలువును ఏర్పాటు చేసి అన్ని దేవతా మూర్తులను స్థాపన చేశారు. చూడముచ్చటగా ఉన్న బొమ్మల కొలువును భక్తులు ఆసక్తిగా తిలకరించారు. బొమ్మల కొలువును తమ చరవాణుల్లో ఫోటోలు తీసుకున్నారు. ధర్మపదం వద్ద ఏర్పాటు చేసిన సంగీత కచేరీ కార్యక్రమం నిర్వహించారు. సంగీత కచేరీలో ఆలపించిన గీతాలు భక్తులను అలరించాయి. విజయవాడ అయ్యప్ప నగర్ భక్త బృందం ఆధ్వర్యంలో జ్యోతి దర్శనం వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 25 సంవత్సరాలుగా అయ్యప్ప స్వామికి సేవలో తరిస్తున్నట్లు అయ్యప్ప నగర్ భక్త బృందం సభ్యులు పేర్కొన్నారు. అయ్యప్ప నగర్ కాలనీలో అయ్యప్ప నగర్ భక్త బృందంచే మకర జ్యోతి దర్శన కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు.
ఉదయం నుంచి గణపతి హోమం, అయ్యప్ప స్వామివారికి 18 రకాల పండ్లు, సుగంధ ద్రవ్యాలు, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం కేరళ వాయిద్యాలతో స్వామివారిని పురవీధుల్లో ఊరేగించారు. అయ్యప్ప నగర్ ప్రధాన ద్వారం వద్ద జ్యోతి దర్శనం కల్పించారు. విచ్చేసిన భక్తులందరికీ ప్రసాద వితరణ చేశారు. అయ్యప్ప నగర్, ఆర్టీసీ కాలనీ చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజల సహకారంతో గత 27 సంవత్సరాలుగా దిగ్విజయంగా జ్యోతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అయ్యప్ప నగర్ భక్త బృందం నిర్వాహకులు బుజ్జి తెలిపారు. గత 4 సంవత్సరాలుగా 45 రోజుల పాటు రోజుకి 600 మంది భక్తుల చొప్పున అన్నదానం నిర్వహించినట్లు చెప్పారు. అందరి సహకారంతో ఈ ఏడాది శ్రీనివాస కళ్యాణం, సామూహిక సత్యనారాయణ వ్రతాలు దిగ్విజయంగా నిర్వహించామని చెప్పారు. మరి ఈ కార్యక్రమానికి ఈరోజు పొద్దున్న 6 గంటలకి గణపతి హోమం జరిగింది. అట్లాగే 9 కాంచి కూడా స్వామివారి అభిషేకాలు 18 రకాలతో స్వామివారికి అభిషేకాలు చేయడం జరిగింది. మరి ఇప్పుడు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు స్వామివారి కేరళ వాయిద్యాలతో అత్యంత వైభవంగా ఈ అయ్యప్పనగర్ పురవీధుల నుంచి ఊరేగింపు జరుగుతుంది. ఆ ఊరేగింపు అక్కడ ఆర్చ్ కాడికి వరకు వెళ్ళి అక్కడ జ్యోతి దర్శనం కావించబడుతుంది. తర్వాత ప్రసాద వితరణ జరుగుతుంది. ఈ కాలనీ వాసులు, పెద్దలు అందరూ కూడా మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని 21 సంవత్సరం చేశామంటే మా యొక్క భక్త బృందం వారు సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. స్వామి శరణం, స్వామి చరణమయ్యప్ప. మకర జ్యోతి స్వరూపాన భక్తులకు అందరికీ కూడా దర్శనమిచ్చేటటువంటి పర్వదినం. ఈరోజు అయ్యప్ప నగర్ కాలనీ వాస్తవ్యులు మరియు అయ్యప్ప భక్త బృందం వారందరితో కూడా ఈ యొక్క పర్వదినం రోజున శబరిమలలో గనక ఆ యొక్క దివ్యమంగళ స్వరూప మకర జ్యోతి ఏ విధంగా అయితే దర్శనమిస్తుందో అటువంటి భాగ్యాన్ని స్వామి అయ్యప్ప ఆర్చి వద్ద ఏర్పాటు చేసి కమిటీ నిర్వాహకులు ఎంతో భక్తి శ్రద్ధలతో సాంప్రదాయానికి అనుగుణంగా మంచి మేళతాళాలతో మాలికాపురత్తమ్మ తల్లిలాగా పెళ్లి కాని కన్నెపిల్లలతో ఒక 18 మంది కన్నెపిల్లలతో అభిషేకాలు చేయించి పూజ కార్యక్రమాలు, హోమం మొత్తం అన్ని కూడా నిర్వహించి సంక్రాంతిని పురస్కరించుకుని కృష్ణలంక శ్రీ బాలాన్నమ్మ పేరంటాలు, సీతమ్మ బాల పార్వతమ్మ పేరంటాలు ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకుని అమ్మవారికి బోనాలు సమర్పించారు. నగరంలోని కృష్ణలంకలో కొలువైన శ్రీ బాల అన్నమ్మ పేరంటాలు, సీతమ్మ బాల పార్వతమ్మ పేరంటాలు అమ్మవార్ల ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గత 27 సంవత్సరాల పాటు ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థాన కమిటీ అధ్యక్షుడు విజ్జి సన్యాసరావు తెలిపారు. సంక్రాంతితో పాటు గణేష్, దసరా, నవరాత్రి ఉత్సవాలు, భారీ అన్న సంతర్పణ కార్యక్రమాలు ఎంతో కన్నుల పండుగగా నిర్వహిస్తామని విజ్జి సన్యాసరావు తెలిపారు. కడప, కర్నూలు, నెల్లూరు, అనంతపురం కళాకారులు పంచరత్నాలు పౌరాణిక నాటక ప్రదర్శించారు. రేపు కనుమను పురస్కరించుకొని కుంకుమ పూజ, సాయంత్రం అన్నమ్మ తల్లి సేవాదల్ వారిచే భజన కార్యక్రమం నిర్వహించనున్నట్లు అధ్యక్షుడు సన్యాసిరావు చెప్పారు. ఎప్పుడు కూడా అలాగే 8వ నెల 12వ తారీఖునే 6,000 కానీ 7,000 వరకు భోజనాల కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతుంది. దసరాకి 9 రోజుల నవరాత్రులు కూడా ఈ అన్నమ్మ తల్లి కాడ భోజనాల కార్యక్రమం కూడా చేస్తున్నా. అలాగే వినాయకుడి చవితి కూడా ఊరేగింపు 11 రోజులు ఇక్కడ ఉండి అన్నమ్మ తల్లి కమిటీగా అందరం కష్టపడి ఇక్కడ చిన్న కమిటీ, భజన కమిటీ కూడా ఉండి వాళ్ళ సహకారంతో మేమందరం కూడా ఉండే కమిటీ ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి ఉన్న 27 సంవత్సరాలు గుడిగట్టి ఇప్పుడు వరకు భక్తుల సంఖ్య ఎక్కువ పెరిగింది. జనం విపరీతంగా పెరిగి ఆ తల్లి కోరిన కోరికలు ఇచ్చి ఇచ్చేయబట్టే జనం ఇప్పటికీ కూడా ఆ నమ్మకం పోవట్లేదు. అన్నమ్మ తల్లి, పార్వతమ్మ తల్లి, సీతమ్మ తల్లి గుడి కట్టి నేటికి 27 సంవత్సరాలు జరుగుతుందండి. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ రోజున, భోగి రోజునేమో అమ్మవారి పళ్ళకాయ ఊరేగింపు సేవ ఉంటుంది. సంక్రాంతి రోజునేమో పౌరాణిక నాటిక బోనాల కార్యక్రమం జరిగిద్ది. కనుమ రోజున కూడా పౌరాణిక నాటిక జరిగిద్దండి. ఇలా 27 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాము. రాను రాను భక్తులు కూడా పెరుగుతూనే ఉన్నారు.
ప్రముఖ న్యాయవాది చలసాని అజయ్ కుమార్ జన్మదిన వేడుకలను చలసాని లా ఛాంబర్స్లో నిర్వహించారు. నగర ప్రముఖులు, న్యాయవాదులు, లయన్స్ క్లబ్ సభ్యులు, ఎన్వీఆర్ మిత్ర బృందం చలసాని అజయ్ కుమార్కు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్వీఆర్ మిత్ర బృందం సభ్యులు మాట్లాడుతూ చలసాని అజయ్ కుమార్ ప్రముఖ న్యాయవాది, సమాజ సేవా తత్పరులు. లయోనిజం ద్వారా ఎంతో మంది పేద, బడుగు, బలహీన వర్గాలకు సహాయం చేశారని కొనియాడారు. చలసాని కుటుంబానికి రాష్ట్ర స్థాయిలో రాజకీయంగానూ ఒక చరిత్ర ఉందన్నారు. చలసాని వెంకటరత్నం అడుగుజాడల్లో ఆయన కుమారుడు చలసాని అజయ్ కుమార్ సిపిఐలో బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇటు న్యాయవాదిగా అటు సమాజ సేవకుడిగా తన సేవలను అందిస్తున్నారని చెప్పారు. ఎస్ఆర్ఆర్ కాలేజీ పూర్వ విద్యార్థిగా ఆ కళాశాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. అందరి అభ్యున్నతిని కాంక్షించే ఆయన మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. బడుగు వర్గాలకి కనపడకుండా ఆయన, ఎందుకంటే ఆయనకి పబ్లిసిటీ ఇష్టం ఉండదు, అనేక సేవా కార్యక్రమాలు ఆయన నిర్వహిస్తున్నారు. ఈ చలసాని కుటుంబానికి రాజకీయ పరంగా కూడా మన జిల్లా స్థాయిలోనే కాదు రాష్ట్ర స్థాయిలో కూడా ఒక చరిత్ర ఉంది. దివంగత వారి పితృదేవులు దివంగత చలసాని వెంకటరత్నం గారి అడుగు జాడల్లో అజయ్ కుమార్ గారు కూడా సిపిఐలో అనేక ప్రముఖ బాధ్యతలు నిర్వహిస్తూ ఇటు న్యాయవాదిగాను అటు సమాజ సేవలను ఎంతో అగ్రగామిగా ముందుకు నడుస్తున్నారు. అదేవిధంగా ఎస్ఆర్ఆర్ కాలేజీలో చదువుకున్న ఆయన ఆ కాలేజీ సమస్యలపై నిరంతరం ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున అందరికీ సలహాలు ఇవ్వడమే కాక సమస్యల పరిష్కారంలో కూడా ఆయన ముందుండి పోరాడుతున్నారు. కాలేజీకి సంబంధించి కబ్జా అయిన స్థలం విషయంలో కూడా దానికి ఎట్టయినా న్యాయం చేయాలనే ఉద్దేశంతో వారి కృత సంకల్పంతో ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ నాయకులతో మన జోషి గారి, జానయ్య గారు కానీ, ఎన్వీఆర్ మరి ఆలవేణు తల్లిదండ్రులు అందరితో కలిసి ఆయన సమన్వయపరుచుకుంటూ క్రీస్తును ఎప్పుడూ పూర్ణ హృదయంతో ప్రేమించాలని బ్రదర్ జోసెఫ్ తంబి సెలవిచ్చారని విజయవాడ పీఠాధిపతి తెలగుతోటి జోసెఫ్ రాజారావు చెప్పారు. 3 రోజుల పాటు ఎంతో వైభవంగా సాగిన కృష్ణా జిల్లాలోని పెద ఔటుపల్లి జోసెఫ్ తంబి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధిగాంచిన కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెదవటిపల్లిలో ఎంతో ఘనంగా నిర్వహించిన బ్రదర్ జోసెఫ్ తంబి వర్ధంతి ఉత్సవాలు ముగిశాయి. ఉత్సవాలు ఆఖరి రోజున పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం 7 గంటలకు విజయవాడ పీఠాధిపతి మహాగణ తెలగతోటి జోసెఫ్ రాజారావు సమిష్టి దివ్య బలిపూజ నిర్వహించారు. మరణాన్ని సైతం ఆనందంగా స్వీకరించిన గొప్ప దైవ సేవకులు బ్రదర్ జోసెఫ్ తంబి అని అన్నారు. తాను 1945 సంవత్సరం జనవరి 15న మరణిస్తానని ముందుగానే ప్రజలందరికీ చెప్పి మరణించడానికి సంసిద్ధుడయ్యారని విజయవాడ పీఠాధిపతి మహాఘన తెలగతోటి జోసెఫ్ రాజారావు పేర్కొన్నారు. బ్రదర్ జోసెఫ్ తంబి జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ప్రభువు సేవలో తరించాలన్నారు. నిత్యం యేసుక్రీస్తును ఆరాధన చేయటం ద్వారా సకల శుభాలు కలుగుతాయని తెలగతోటి జోసెఫ్ రాజారావు అన్నారు. పెదవటిపల్లి పుణ్యక్షేత్రం గాయక బృందం ఆలపించిన పాటలు, నోచువీడు సెయింట్ పాల్స్ రీజనల్ సెమినరీ బ్రదర్స్ కోలాట నృత్య ప్రదర్శన ఆకట్టుకున్నాయి. సాయంత్రం పుణ్యక్షేత్ర రెక్టార్ ఫాదర్ జోసెఫ్ పాలడుగు బృందం కృతజ్ఞత సమిష్టి దివ్య బలిపూజ సమర్పించారు. ఈ ఏడాది ఉత్సవాలకు స్వస్తి పలికారు. తంబి మహోత్సవాలకు వచ్చే యాత్రికులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఫాదర్ జోసెఫ్ పాలడుగు తెలిపారు. ఈరోజు మనం జోసెఫ్ తంబి గారి వర్ధంతిని జరుపుకుంటున్నాం కాబట్టి, కానీ జోసెఫ్ తంబి బ్రదర్ గారు తన మరణాన్ని గురించిన వివరాలు తానే ముందుగా చెప్పారు. తాను జనవరి 15వ తేదీ 1945 సంవత్సరంలో చనిపోతానని ముందే అనేక మందికి చెప్పి తాను మరణించడానికి సంసిద్ధుడయ్యాడు. మన కథోలిక ఆచారంలో మరణించిన విశ్వాసుని శవపేటికలో ఉంచి మనం అంత్యక్రియలు జరుపుతాం. మన తంబి బ్రదర్ గారు మరణమంటే భయపడలేదు. పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ గారు తనకు మరణం ఆసన్నమైనప్పుడు మరణాన్ని రా సోదరి అని ఆహ్వానించి తన మఠంలో ఉన్న సోదరులందరినీ సమావేశపరిచి వారు తమ అంకిత సన్యాస జీవితాన్ని పరిపూర్తిగా జీవించాలని ప్రోత్సహించి క్రీస్తును ఎప్పుడు పూర్ణ హృదయంతో ప్రేమించాలని వారికి మరీ మరీ చెప్పి ఆయన తుది శ్వాస విడిచాడు.